ఎవాంజలిస్ట్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణం ఎలా జరిగింది? అది యాక్సిడెంటా లేక ఎవరైనా హత్య చేశారా అన్న విషయాలు ఒక నిష్పక్షపాతమైనటువంటి పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలను ప్రజలకు అందించండి, అనుమానాలను నివృత్తి చేయండి అని అనేక మంది నాయకులు, ప్రజా సంఘాలు, క్రైస్తవ సంఘాలు, అలాగే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేక వినతులు ప్రభుత్వానికి చేసింది, విజ్ఞప్తులు చేసింది, డిమాండ్స్ చేసింది. అప్పుడెప్పుడు స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు సడన్గా ఉన్నట్టుండి ఒక రాజకీయ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు? 2 రాష్ట్రాలలో 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక యాక్సిడెంట్లో మీరు అనుకుంటున్నట్టుగా ఒక సామాన్య పాస్టరు చనిపోయాడు. అది చాలా చిన్న విషయం. మరి అంత చిన్న విషయం సాక్షాత్తు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రస్తావించాల్సినంత అవసరం ఉందా? అంత స్థాయి అంశమా అది? ఎందుకు సడన్గా న్యాయం చేయండి బాబు, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించండి బాబు అని వేడుకుంటున్న సమయంలో స్పందించని ప్రభుత్వ పెద్ద ఈరోజు ఉన్నట్టుండి పబ్లిక్ మీటింగ్లో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు అంటే, ప్రవీణ్ కుమార్ పగడాల అనే ఇవాంజలిస్ట్, మీరంటున్న పాస్టర్ సామాన్య వ్యక్తి కాదు, లక్షల మంది ఫాలోవర్స్ కలిగినటువంటి వ్యక్తి. వారి మరణం వరకు నాకు కూడా వారి గురించి తెలీదు. కానీ వారి మరణం జరిగిన తర్వాత వస్తున్న అనేక విజ్ఞప్తులు, అనేక అనుమానాలు చూసిన తర్వాత, దానిని కొంత అన్వేషణ పరిశోధన చేసిన తర్వాత ఇన్ని లక్షల హృదయాలు దీని వెంట ఉన్నాయా? ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయా? ఏ రాజకీయ పార్టీ మాట్లాడటం లేదు, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడటం లేదు. ఇంత ఒక గౌరవం ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోతే కనీసం వాస్తవాలు వెలికి తీసి నిజాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి ప్రజల పక్షాన మాట్లాడే, పోరాడే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మనము దీనిపై స్పందించి నిజాలు వెలికి తీయకపోతే ఎలా అనేటువంటి ఆలోచనతో మేము ప్రశ్నించాం, మేము డిమాండ్ చేశాం, మేము విజ్ఞప్తులు చేశాం. కానీ ఆనాడు ఏ రకమైనటువంటి స్పందన కనిపించలేదు. హడావుడిగా ఇన్వెస్టిగేషన్ చేసి తాగి యాక్సిడెంటే చనిపోయాడని కేసుని క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసేసింది ప్రభుత్వం. ఎందుకు మరి అన్ని రోజులు దీని గురించి ప్రస్తావన చేయని గౌరవ పెద్దలు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, రాజకీయంగా దుమారం లేచింది, లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇది సాధారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు అన్న ఆలోచనలోనే ప్రజలు ఉన్నారు. కాబట్టి గట్టిగా అరిచి 4 మాటలు చెప్పి తాగి చనిపోయాడు. పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే జనం కన్విన్స్ అయిపోతారు అని అనుకుని మరి గౌరవనీయులు చెప్పారా? లేకపోతే ఏ రాజకీయ ఆలోచనతో ఎదురుదాడి చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. కానీ మేము ఇప్పటికి కూడా ఏం కోరుతున్నాము అని అంటే, సందేహాలు నివృత్తి చేయండి, నిజం ఏంటో చెప్పండి. మీరు నిజం గెలవాలి అని పోరాటం చేశారు కదా, మరి మీకు మీరు నిజం గెలవాలని రోడ్లంటా తిరిగి, ఊర్లంటా తిరిగి, యాత్రలు చేసి మైకుల్లో మాట్లాడినప్పుడు అదే నిజం గెలవాలని మేము అడిగితే అది తప్ప, అది ముసుగా, అది రాజకీయం చేయడమా? మీకు అన్యాయం జరిగినప్పుడు నిజం గెలవాలని మీరు అడగొచ్చు, అరవచ్చు, మీకు బాకా కొట్టే మీడియా దాన్ని ప్రచారం చేయొచ్చు. కానీ లక్షల హృదయాల మనోభావాలు దెబ్బతిని నిజమేమిటి తెలియాలి, నిజం చెప్పండి బాబు అని మేము అడుక్కుంటే మాత్రం అది రాజకీయం, ముసుగు, దాడి అవుతుందా? ఆలోచించండి ప్రజలారా, గమనించండి పేదలారా. ఎందుకనంటే మనం కోరుతున్నది కేవలం వాట్ ఈజ్ ట్రూత్, నిజం కావాలి, నిజం గెలవాలి. అదే మా నినాదం. మేము ఈరోజు హర్ష్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ గారు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి వెళ్ళారు. మేము కూడా వెళ్ళాలనుకునే సమయంలో అక్కడ హైకోర్టు 5 లక్షలు చెల్లించండి అని చెప్పడం జరిగింది. అయితే 5 లక్షలు చెల్లించగలిగిన కెపాసిటీ లేని వ్యక్తి ఏం కాదు ఆయన. కానీ ఈరోజు ఏం చేశారంటే
తలొక 10 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు. ఎందుకనంటే కోర్టు ఏమడిగింది, నీ లోకల్ స్టాండ్ ఏంటి, పబ్లిక్ లిటిగేషన్ ఏముంది ఇందులో, ఇంట్రెస్ట్ ఏముంది ఇందులో అని అడుగుతుంది. ఎస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. 50,000 మంది తలో 10 రూపాయలు ఇచ్చి ఇది వెయ్యండి అని ముందుకొచ్చారు అని చెప్పడానికే తలో 10 రూపాయలు ఇవ్వండి అని గౌరవ హర్ష్ కుమార్ గారు అడుగుతున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి మద్దతును ఇస్తుంది. ఈ పిటిషన్ ఏదైతే పిఏఎల్ ఉందో దాని తరపున పోరాటానికి సిద్ధంగా ఉంది. ఎందుకు? నిజం గెలవాలి, నిజం తెలియాలి, ప్రజలకు నిజం తెలియాలి. ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ అనుకో, నిజంగానే తాగి చనిపోయాడు అనుకో, ఫైన్, నో ఇష్యూస్, బట్ ట్రూత్ షుడ్ కమ్ అవుట్. ఆ రోజు మీరు ఏం చెప్పారు? మొదటిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాంటి ఆల్కహాలిక్ కంటెంట్ లేదు అని ఇదే డాక్టర్స్ ఇచ్చారు. రెండో రిపోర్ట్లో హెడ్ ఇంజురీస్తో కలిపి ఈథైల్ ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోయాడని చెప్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఎక్కడైనా ఏం చెప్తారనంటే అస్ఫిక్సియా, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ డెడ్, అంటే ఏ రీజన్ వల్ల ప్రాణం పోయింది అని చెప్తారు, కానీ తాగితే ప్రాణం పోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో రాయరు. ఎందుకు మీరు మొదటి రిపోర్ట్లో ఆల్కహాల్ లేదని చెప్పి రెండో రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది, తాగి చనిపోయాడని ఎలా చెప్తారు? అంటే తాగుబోతు అని ఒక ముద్ర వేసి తనకు తానుగా సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు, చచ్చిపోయాడు అని చెప్పాలనేది మీ ఉద్దేశంగా కనిపిస్తుందా లేదా? గమనించండి ప్రజలారా. మేము మాట్లాడే దానిలో ఏమైనా తప్పు ఉందా, అవాస్తవం ఉందా? ఎందుకు మీరు ఆల్కహాల్ కూడా కారణం అని ఎప్పుడు రాయని పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఇప్పుడు రాశారు? ఏ ఫిజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి యాక్సిడెంట్ అక్కడ చనిపోయిన బాడీ మీద గ్రావిటేషనల్ థియరీకి వ్యతిరేకంగా బైక్ని బాడీ మీద పడేసి చూపించారు. వారు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కానీ వారు ట్రావెల్ చేసిన టైం కానీ తీసుకుంటే ఇంప్రాక్టికల్గా, అంటే సాధ్యం కానటువంటి రీతిలో అంత దూరము అంత సమయంలో ట్రావెల్ చేసినట్టు మీరు ఉటంకించారు. మీరు చూపించినటువంటి వీడియోస్, మొదట చూపించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్, ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తున్నాం అని అప్పటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేసి వైరల్ అయినటువంటి వీడియోస్ని మీరు చూపించి ముందు వీడియోకి వెనక వీడియోకి ఎలాంటి పొంతన లేకుండా మిస్ మ్యాచ్ అవుతున్నా కూడా ఇది మాది కాదు, మాకు సంబంధం లేదని మొదట మీరు వ్యతిరేకించి ఓనప్ చేసుకోకుండా తర్వాత వాటినే తీసుకుని మేము ఓనప్ చేసుకుంటున్నామని మీరు ఆ వీడియోలు చూపించారు. ఏ విధంగా మీ మాటను మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నారు, మీ వీడియోలను మీరే కాంట్రడిక్ట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఎక్కడ తాగాడు, ఎప్పుడు తాగాడు? ఎవడో ముసుగేసుకున్న వ్యక్తి వైన్ షాప్లోకి వెళ్ళి మద్యం కొనుక్కొచ్చుకుంటే అతను ఎవరో తెలియదు, ఆ వ్యక్తి ఎవడో తెలియదు. ప్రవీణ్ కుమార్ పగడాల తాగాడని మీరు ఎలా అంటారు? షో మీ ద విట్నెస్, సాక్ష్యం చూపించండి. ఎక్కడ తాగాడు చూపించండి, ఎక్కడ భోంచేశాడు చూపించండి, ఎక్కడ యూరినల్స్కి వెళ్ళాడో చూపించండి. సుమారు 4 గంటల పాటు విజయవాడలో ఉన్నాడని మీరిచ్చిన కథనం ప్రకారం ఎక్కడున్నాడు విజయవాడలో? వేర్ ఆర్ ద విజువల్స్, వేర్ ఆర్ ద సీసీటీవీ ఫుటేజెస్? ఏమి లేవే. అంటే మీరు చెప్పే మాటలకి అలాంటి సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు. కానీ అయ్యా బాబు ఏం జరిగిందో చెప్పండి అయ్యా, నిజం చెప్పండి అయ్యా అని మేము వేడుకుంటుంటే అది మాత్రం మీకు దాడి కింద ముసుగు కింద కనిపిస్తుంది. మేము చాలా స్పష్టంగానే అడుగుతున్నాం, ఓపెన్గానే అడుగుతున్నాం. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా నిజంగా మాట్లాడమనే మేము చెప్తున్నాం. దానికి సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యతలో మీరుండి ప్రజల సంక్షేమాన్ని, ప్రజల రక్షణని కాపాడాల్సినటువంటి బాధ్యతలో మీరుండి నిష్పక్షపాతమైన ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా కలిగుండి అది మీరు చేయకుండా ఎదురుదాడి చేస్తారు ఏమిటి సార్? ఇదేమి పాలన సార్ ఇది? అంటే వీళ్ళందరూ పేదలు, వీళ్ళెవరికి బలం లేదు, వీళ్ళ ఆధిపత్యంలో లేదు, వీళ్ళు పెత్తందారులు కాదు, వీళ్ళేం చేయగలుగుతారు, వీళ్ళేమి సాధించగలుగుతారు, ఏమన్నా సరిపోతుంది, ఏమైనా అనేయచ్చు, తిమ్మిని బమ్మిని చేసేయచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు, తాగినా తాగకపోయినా తాగాడు అనేయచ్చు, అతనే చంపేసుకున్నాడు అనేయచ్చు, ఇంకా నేను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పలేదు మీరు. దానికి మీకు నమస్కారం పెట్టుకోవాలి. ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇప్పటికీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము దీనికోసం పోరాడుతున్నటువంటి నాయకులతో కలిసి మేమేం కోరుతున్నామంటే నిష్పక్షపాతమైన
ఎలాంటి ఒత్తిడులు లేని పునర్విచారణ జరిపించండి, నిజాన్ని జనానికి అందించండి, నిజం గెలవాలి.